దానికి అనుకూలమైనటువంటి చోటు పోయి కూర్చుంటుంది. దీన్నే భగవద్గీత అంటారు. బయట ఏమైనా మాట్లాడుతుండొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళవి, మన పనులు మనం ఉండాలి. అర్థమవుతుందా? దొంగ ఏం చేస్తుందంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చేపలు పట్టేందుకు వచ్చినారు, ఎవరు వలేసుకొని వచ్చినారు, అదంతా చూడదు. అలా చూస్తే దాని ఆత్మ తీరదు. అది ఒంటి కాళ్ళ మీద నిల్చుంటుంది. నిల్చొని చనిపోయినట్టు నటిస్తూ ఉంటుంది. కళ్ళు అరమోటు కన్నులు పెట్టుకొని కిందికి చూస్తా ఉంటుంది. చాలాసేపు అట్లే ఉంటుంది. ఎంతసేపు అంటే ఒక్కోసారి అరగంట గంటలో పడుతుంది. అట్లాగే కదలకుండా ఉంటుంది. చిన్న చిన్న చేపలు కొంచెం దూరంగా వస్తాయి. అక్కడ పొంగ బాబు కూర్చొని ఉందిరా అని అంటారు చేపలు. అవును రా, దగ్గరికి కొంచెం తినేస్తుందా అని అంటారు. అది బ్రతుకున్నట్టు లేదా, అప్పటి నుంచి చూస్తా అంటాను నేను, చచ్చిపోయింది కదా అని అంటారు ఇంకో చేపలు. లేదురా అన్నట్టు అది బ్రతికే ఉంటుంది అంటే కావాలంటే కొంచెం దగ్గర పోయి చూద్దాం, అది బ్రతుకుంటే కలవాలి కదా అని చెప్పి ఆ చేపల కొంచెం ముందుకు వస్తుంది. ఇది వచ్చిందని దాని వెనకాల ఉండేటువంటి ఇంకో చాప్టర్ వస్తుంది, ఇంకో చాప్టర్ వస్తుంది, ఇంకో చాప్టర్ వస్తాయి. అవి దగ్గరికి వస్తాయి. చూడు ఇది చనిపోయి ఉంది అనేసి దాని తోకతో ఒక పాలు పెట్టి కొడతాయి. అప్పుడు అది కలదు. ఇప్పుడు పిల్లలకి ఎక్కడికి పోయాయని పెద్ద చేప దగ్గరకు వస్తుంది. అక్కడ పొంగ ఉంది, అక్కడ ఎందుకు పోయినారు అని అంటుంది. అప్పుడు ఈ చిన్న చేపలన్నీ చెప్తాయి, అమ్మ అమ్మ ఈ కొంగ చచ్చిపోయి ఉంది, కావాలంటే చూడు మేము తోకతో కొడుతూ ఉంటే ఇది కదలటం లేదు అని చెప్పి మళ్ళీ 2-3 సార్లు తోకతో కొడతాయి. అయినా సరే అది సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు పెద్ద చేప అవునా, అది కదలటం లేదా, చనిపోయిందా అని దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది. ఎంత దగ్గరికి రావాలి అంటే అది తన ముక్కు ఎంత పొడుగుంది, అది ఎంత దగ్గర ఉంది అని అంత దగ్గరకు వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఆ ముక్కును వేగంగా లోపలికి పెట్టి ఆ పెద్ద చేపను పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది. ఇలా ఉండాలి మన ఏకాగ్రత. మీకు కావాల్సింది వచ్చేంత వరకు చిన్న చిన్న అట్రాక్షన్స్కి లోన్ కాకూడదు. చిన్న చిన్న చేపలు చాలా వస్తాయి, ఆ అట్రాక్షన్స్కి లోన్ కాకూడదు. నీకు నీ లక్ష్యం ఏమిటి? పెద్ద చేప రావాలి, నీ కడుపు నిండేటువంటి చేప రావాలి, అంతవరకు ఎదురు చూడాలి. సో మెనీ డిస్ట్రాక్షన్స్. ప్రపంచం అందంగా కనిపిస్తుంది. బయట పోయిన తర్వాత, ఇక్కడ నుంచి బయట పోయిన తర్వాత మీరు డిగ్రీకి వెళ్ళేటప్పటికీ అందమైనటువంటి ఆడపిల్లలు కనిపించవచ్చు, రకరకాలైనటువంటి సిగరెట్ తాగేవాడు కనిపించవచ్చు, మోటార్ బైక్ మీద ముందర చక్రాన్ని పైకి లేపి విన్యాసాలు చేసేవాడు కనిపించవచ్చు. అవన్నీ చిన్న చిన్న చేపలు లాంటివి. వాటికి అట్రాక్ట్ అయినావా అది కూడా దొరకదు, నీ కడుపు ఎండిపోతుంది. కాబట్టి వాటి నుంచి దూరం కావాలి. కాకచేష్ట అయిపోయింది, భగవద్ధ్యానం అయిపోయింది.